ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వైసీపీలో తీవ్ర విషాదం, స్పీకర్ పరిస్థితి విషయమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీలో స్పీకర్ తమ్మినేనికి తమ్మినేని సీతారాం గారికి అస్వస్థత అయితే కలిగింది. దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక. ఏపీ అసెంబ్లీ స్పీకర్ వైకాపా నేత తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన మెడికవర్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆయన్ను కార్డియాలజిస్ట్ బుడుమూరి అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావులు పలు వైద్య పరీక్షలు చేసే క్రమంలో స్వల్ప అస్వస్థతకు అయితే లోనయ్యారు. అయితే వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని అయితే చెప్పారు. ఒక రోజు పైగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ అయితే చేస్తామని వైద్యులు అయితే వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలికి వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పిఏ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ఉండగా గాయపడిన వారిని నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు. కాగా విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.